మియాపూర్‌లోని రెడ్డి కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే రెడ్డి కాలనీలోనే ఉన్నాము. ఈ రెడ్డి కాలనీలో నూకరత్నం అనే ఒక మహిళ ఆ మహిళ పైన దాడి చేశారు. ఇద్దరు దుండగులని కూడా చెప్పుకోవచ్చు. మరి వాళ్ళిద్దరు ఎవరు, ఏంటి అనే కోణంలో కూడా మనం వివరాల్లోకెళ్తే పూర్తిగా కూడా నూకరత్నం తను ఇళ్లలో పని చేసుకుంటూ ఉంది. ఆ ఇళ్లలో పని చేసుకునే తరుణంలోనే తనకిద్దరు కుమార్తెలు, తన ఇంటి దగ్గరే ఉన్నాము. ఈ ఇంట్లోనే నివాసం ఉంటది నూకరత్నం అయితే. ఇద్దరు కుమార్తెలతో తను ఉన్నప్పటికీ కూడా తన భర్తను కోల్పోయిన నూకరత్నము రీసెంట్‌గానే మరి ఫిబ్రవరి 20వ తారీఖున ప్రసాద్ అనే వ్యక్తితో తను పరిచయం ఏర్పరచుకొని తనతోనే జీవనం సాగిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆహ్, ఆహ్, ప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడే ప్రస్తుతము ఈ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇదే ఇల్లు నూకరత్నము ఉండేది కూడా తన పిల్లలు ప్రసాద్‌తో కలిసి ఈ ఇంట్లోనే ఉంటుంది. కానీ ఎక్కడైతే పని చేస్తుందో నూకరత్నము అక్కడే ఒక వంట మనిషిగా జాయిన్ అయ్యాడు. ఆలియాస్ పాండు. మరి ఈ పాండు అనే వ్యక్తి తను కూడా నూకరత్నానికి నువ్వంటే ఇష్టము అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా నూకరత్నం నిరాకరించింది. నిరాకరించిన ఎడల తను మాత్రము చాలా రోజుల నుంచి తననైతే ఇబ్బందులు పెడుతున్నాడని అనుకోవచ్చు. ఓ రకంగా చూస్తే వేధింపులకు గురి చేస్తున్నాడు అనే కోణంలో కూడా తెలుస్తూ ఉంది. కానీ ఎప్పుడు కూడా నూకరత్నం తన మీద ఎలాంటి కేసు అలాంటివి కూడా ఏమీ నమోదు చేయలేదు. అదే విధంగా కూడా ఈ ఇంట్లో ఈ ఈ ఇంటి దగ్గరికి నిన్న అంటే మొన్న సాయంత్రం కూడా మొన్న 19వ తారీఖున సాయంత్రము ఈ పాండు ఎవరైతే ఉన్నారో పాండు తన తండ్రితో కలిసి అలాగే తన ఫ్రెండు జాన్‌తో కలిసి ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇక్కడికొచ్చి మరి నూకరత్నం మీద దాడి చేయడం జరిగింది. తనతో పాటు ఒక కత్తిని తెచ్చుకొని ఆహ్, తన మీద దాడి చేయడం కూడా జరిగింది. ఇక్కడే బయటే తను సాయంత్రం పూట అవ్వడం కూడా పిల్లలతో తను కూర్చొని ఇక్కడే పనులు చేసుకుంటూ ఉండగా కూడా వెంటనే వాళ్ళొచ్చి తన మీద దాడి చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మనకక్కడక్కడ కొంచెము ఆహ్, మరకలు కూడా రక్తపు మరకలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రసాద్ ఇంట్లోనే ఉండడంతో వాళ్ళను బెదిరియడంతో కూడా వెంటనే వాళ్ళు పరారైపోయారు. అదే కోణంలో వెంటనే ప్రసాద్ పోలీసులకు మియాపూర్ పోలీసులకైతే ఆహ్, హ్మ్, వాళ్ళకు సమాచారం అందించడంతో పోలీసులు రావడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులైతే కేసు నమోదు చేసుకున్నారు. మరి అక్కడికి తరలించిన ఎడల తనకు ఇప్పుడక్కడ చికిత్స నిమిత్తం కూడా నూకరత్నానికి అక్కడ వైద్యులు మాత్రం వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. అదే కోణంలో మియాపూర్ పోలీసులు వెంటనే నిందితులను అదుపులోకి కూడా తీసుకున్నారు. పరారయ్యే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులైతే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ప్రసాద్ కూడా తనతో పాటే నూకరత్నంతో పాటు తన స్వగ్రామానికి కూడా వెళ్ళినట్టుగా సమాచారం అయితే పోలీసులు అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడే జరిగింది అంతా సిట్యుయేషన్ అంతా కూడా. ఇక్కడ ఎందుకంటే రోజుకొక ఘటన ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. ఒక ఉన్మాదుల్లాగా తయారవుతూ ఉన్నారు. ఏమన్నంటే ప్రేమ ఇది, అది అని చెప్పేసి ప్రేమ పేరుతో చాలా దారుణాలకు ఒడికడుతూ ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్‌లో అని చెప్పుకోవచ్చు. దీనంతటికి కారణం కూడా ఇటు డ్రగ్సు, మత్తు పదార్థాలు ఇవన్నీ మద్యానికి బానిసలైతూ కూడా వాళ్ళకు బాధ్యత అంటూ లేకుండా ఉండి, ఎవరి మీద మనం ఇది చేస్తున్నామనే ఒక ధ్యాస కూడా లేకుండా అదే కోణంలో ఇళ్లలో పని చేసుకుంటున్నటువంటి నూకరత్నం మీద కూడా ఈరోజు అదే దాడి జరిగింది అనుకోవచ్చు. కాకపోతే తను ప్రాణాలతో బయటపడింది. చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇలాంటి ఉన్మాదుల చేతుల్లో బలైపోతూ ఉన్నారు. ప్రస్తుతం పోలీసులైతే కేసు దా నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కెమెరామెన్ గణేష్‌తో నిర్మల ఆర్‌టీవీ.